కానీ రాజగోపాల్ రెడ్డి గారు టికెట్ వద్దన్నారు అంటే ఆయన కాదని యువకుడైన మీకు అంటే మీకున్న అవగాహన కావచ్చు, మీరు చేస్తున్న కృషి కావచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, మీకు టికెట్ వస్తే రాజగోపాల్ రెడ్డి గారి నుంచి మీకు సంపూర్ణమైన మద్దతు లభిస్తుందని మీరు భావిస్తున్నారా? 100% ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఆయనకు ఎంపీ టికెట్ వచ్చినప్పుడు మా దురదృష్టవశాత్తు మేము ఎట్లా ఓడిపోయామో ఆయన కూడా అట్లా ఓడిపోయారు. చాలా తక్కువ స్వల్ప మెజారిటీతో ఓడిపోయాయని చెప్పాను 30,000 అది తెలంగాణ వేవ్, అది వ్యక్తిగతంగా ఆయన మీద వ్యతిరేకత కూడా కాదు. అలాంటప్పుడు కూడా మా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన మెజారిటీ వచ్చింది. సో అంటే మేము పూర్తి ఎత్తున సహకారం చేసాం కాబట్టి ఆ విధంగా వచ్చింది అనమాట. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశపడడం తప్పులేదు, కానీ టికెట్ వచ్చిన తర్వాత మాత్రం మేము ఎప్పటికీ ఆయనకు సహకరిస్తాం. మొన్న కూడా వెంకటరెడ్డి గారి విషయంలో కూడా మేము చాలా బాధపడ్డాం. మేము నాన్నగారు పూర్తి సంఘీభావం తెలిపారు. సో డెఫినెట్గా ఒకరికొకరు సహకరించుకుంటాం. రేపు మా ఒకటే టార్గెట్ నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ 2 పార్లమెంట్లు 12 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించుకుంటాము. ఈరోజు పార్టీ పరిస్థితి ఆ విధంగా ఉంది. లాస్ట్ టైం కొన్ని పొరపాట్లు చేశాము, తర్వాత తెలంగాణ వేవ్ అనేది ఒకటి వచ్చింది, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బలమైన జిల్లా ఏదైతే ఉందంటే మన నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా అని చెప్తారు. ఈరోజు జిల్లాలు వేరు చేసినా కానీ మేమైతే మొత్తం ఒకటే జిల్లా కిందనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే జిల్లాలు చేసినప్పుడు కూడా కేసీఆర్ గారు అది మీరు అడగలేదు, కానీ చాలా విచిత్రంగా చేశారు. 31 జిల్లా అనేది ఒకటి చేశారు కదా. సో దానికి అసలు ఒక ఆలోచన లేదు. నేను కూడా అసలు ఇప్పుడు మనం చూసుకున్న తుంగతుర్తి నియోజకవర్గం 3 జిల్లాలకు వచ్చింది. యాదాద్రి జిల్లాకు పోయింది, నల్గొండకు పోయింది, అండ్ సూర్యాపేట జిల్లాకు పోయింది. అదే భువనగిరి పార్లమెంట్ చూసుకున్నట్టయితే మీరు యాదాద్రి జిల్లా ఉంది, జనగాం జిల్లా ఉంది, సూర్యాపేట జిల్లా ఉంది, నల్గొండ జిల్లా ఉంది, రంగారెడ్డి జిల్లా ఉంది. అంటే ఇలా 5-6 జిల్లాల్లో అది ఎస్టాబ్లిష్ అయి ఉంది అనమాట. ఒక వ్యక్తి, ఒక పార్లమెంట్ సభ్యుడు 5-6 జిల్లాల్లో కోఆర్డినేట్ చేసుకోవడం అనేది అది హైలీ ఇంపాసిబుల్. అంటే టీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉందంటే ఈరోజు రాత్రి అనుకుంటే రేపు పొద్దున అయిపోవాలి, మళ్ళీ రాతిగై బాతిగై అన్నట్టు కూడా ఉంటారు. అంటే ఈరోజు అయిపోయింది కాబట్టి రేపటి సంగతి. సమగ్ర ఇంటి సర్వే అని ఒకటి చేసినారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. అందరూ కూడా ఇళ్లలో ఉండాలంటే చాలామంది పద్మశాలి సోదరులు గుజరాత్ ప్రాంతంలో ఉండే, చాలా దూర ప్రాంతంలో ఉండే, అందరూ కూడా ఆ రోజు రిజిస్టర్ చేసుకోకపోతే తెలంగాణలో ఏదో బెనిఫిట్స్ వస్తాయంటే మాకు ఆ బెనిఫిట్స్ రావని చెప్పి చాలా దూరం నుంచి ప్రయాణాలు చేసుకొని వచ్చారు. అందరూ ఒకరోజు ఇంట్లో ఉన్నారు. ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ సర్వే రిజల్ట్స్ ఏమైనా బయట పెట్టిందండి? అంటే అసలు ఏం చేశారు ఆ సర్వేతో? ఎక్కడ పోయింది ఆ సర్వే చెప్పండి. అంటే అలా అనౌన్స్ చేయడం, ఆర్భాటంగా అనౌన్స్ చేయడం, అది క్లోజ్ చేయడం అనమాట. హరితహారం అనే ఒక కార్యక్రమం తీసుకున్నారు, కొన్ని కోట్ల చెట్లు పంపిణీ చేశారు. ఈరోజు మేము చేస్తే డిఫరెంట్గా మేము ఎట్లా ఉండేది అంటే నేను చెప్తున్నాను, మంచి కార్యక్రమమే. హరితహారం ఈజ్ అ వెరీ వెరీ అప్రిషియబుల్ కాన్సెప్ట్. అందుకోసమే చాలామంది ఎన్ఆర్ఐస్ అయితే ప్రపంచవ్యాప్తంగా అందరూ సపోర్ట్ చేశారు. కానీ ఫారెస్ట్ ఏరియా ఎంత? ఇప్పుడు మా నల్గొండ జిల్లా తీసుకున్నాం, ఉమ్మడి జిల్లా 5.68% ఉంటుంది మా ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు హరితహారం వల్ల ఎంత పెరిగింది అది ఒక డేటా ఉందండి, ఎవరి దగ్గర లేదు. చెట్టు పెట్టాలి, చెట్టు పంపించాలి, నర్సరీకి పైసలు ఇచ్చామా లేదా, కమిషన్లు వచ్చాయా లేదా, దాని తర్వాత చెట్టు బతికిందా సచ్చిందా, అది ఎడిపోయింది, మేక తిన్నదా గొర్రె తిన్నదా అని పట్టించుకునే నాదం లేదు. ఇట్లా చేయడం నాకు ఇష్టం లేదు. అంటే దట్ ఈస్ రీజన్ వై ఫిలాసఫికల్గా ఐఎమ్ అగేన్స్ట్ ది ఐడియాలజీ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్, బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఎనీథింగ్ టు ద లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్ళకపోతున్నారు. మా దగ్గరకు వచ్చారు కేసీఆర్ గారు, మా దగ్గర మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు. సంతోషం, మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు. సూర్యాపేట పట్టణానికి మెడికల్ కాలేజ్ వస్తుందంటే జిల్లాకి మెడికల్ టౌన్లో వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. కానీ 2014లో కరీంనగర్లో అనౌన్స్ చేసిన మెడికల్ కాలేజ్కి అతి గతి లేదు. అంటే ఫస్ట్ ఆ కాలేజ్ కంప్లీట్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేసి ఉంటే మాకు కూడా ఒక భరోసా వచ్చేది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేశారంటే ఒక మాట మించి వెనుకపోరు. మా దగ్గర 100 పడకల ఏరియా హాస్పిటల్ ఉంది అని అన్నారు. మా హాస్పిటల్లో ఐసీయూ ఈ రోజు వరకు లేదు. మా హాస్పిటల్లో స్కానింగ్ మెషిన్ ఈ రోజు వరకు లేదు. మా హాస్పిటల్లో డయాలసిస్ మెషిన్ మొన్న 6 నెలల కింద తీసుకొచ్చి పెట్టారు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత. దానికి జనరేటర్ లేదని ఈ రోజు వరకు ఆన్ చేయలేదు. అంటే ఈ రకమైన పరిస్థితి. అంటే ఒక తుంగతుర్తి ఊర్లో తీసుకుంటే ఎక్స్రే మెషిన్స్ తీసుకొచ్చి పెట్టారు. ఎక్స్రే మెషిన్స్ ఎందుకో చెడిపోయాయని చెప్పి ఆల్మోస్ట్ చెడిపోయి 5 years అని ఈ రోజు వరకు దాన్ని రిపేర్ చేయించలేదు. అంటే ఇట్లా ఒక విజన్ లేదు. అంటే దే జస్ట్ ఒక అనౌన్స్మెంట్ చేయడం, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు రైతు బంధు పథకం అని పెట్టారు. రైతు బంధు పథకం అంటే మేము రైతులుగా ఉన్నాం కాబట్టి మీరు అనవచ్చు, మరి మీరు సపోర్ట్ చేయాలి కదా, అప్రిషియేట్ చేయాలి. ఏం సపోర్ట్ చేస్తాం, ఏం అప్రిషియేట్ చేస్తామండి? చిన్న రైతుకి అదే విధంగా ఉండే, పెద్ద రైతుకి అదే విధంగా ఉండే. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 58 లక్షల రైతులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 32 లక్షల మంది రైతులు 2 ఎకరాల కంటే తక్కువ ఉన్నవాళ్ళు.
సో ఆ 2 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు వచ్చిన ఈ మొత్తం 5,600 కోట్ల రూపాయల చెక్ పంపిణీ చేస్తే అందులో వాళ్ళు పంపిణీ చేసింది ఎంత 1,200 కోట్లు 30 లక్షల మందికి ఇస్తే మిగతా వాళ్ళకి మిగతా అమౌంట్ అంతా పోయింది. అంటే 55% పీపుల్ హ్యావ్ ఓన్లీ గాట్ 22% ఆఫ్ ది అమౌంట్. ద రిమైనింగ్ 78% హెస్ గాన్ టు 45% పీపుల్. అంటే భూస్వాములకు డబ్బులు పోయినాయి. ఇంకోటి ఏంటంటే పథకం అనేది ఓట్ ఫర్ నోట్ ఫర్ ఓట్ అనేది స్కీమ్ పెట్టుకొని కేసీఆర్ గారు ముందుకు పోతున్నారు. కానీ ఆయన ఆలోచన చేసినట్టయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే 1,40,00,000 ఎకరాలకు వాళ్ళు చెక్కులు పంపిణీ చేశామన్నారు. లాస్ట్ ఇయర్ మనం లెక్కలు తీసినట్టయితే ఖరీఫ్కి 1,00,00,000 ఎకరాలే తెలంగాణలో అసలు సేద్యంలో ఉన్నాయి. మిగతా 40,00,000 ఎకరాలకు చెక్కులు ఉత్తగానే ఇచ్చారు. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనుక్కొని హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు 1,600 కోట్ల రూపాయలు వాళ్ళు చెక్కులు తీసుకొని పోయారు. అందుకోసం మనం పేపర్లో చూసాం, ఫార్చునర్లో ఇన్నోవాలు వచ్చి చెక్కులు కలెక్ట్ చేసుకొని వెళ్ళారు. ఇది పరిస్థితి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.